Hello students, welcome to Techno Science Club. In today's class, we learn about the new chapter, 10th class English medium, chemical bonding. In this chemical bonding, introduction video class number 1 ని ఈరోజు మనం క్లాస్లో నేర్చుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో ఇంటు ది టాపిక్. Welcome back friends, welcome back to Techno Science Club, welcome back to 10th class English medium, chapter number 8, chemical bonding. ఈ కెమికల్ బాండింగ్ అనేటటువంటి లెసన్లో ఇంట్రడక్షన్ క్లాస్ మనము ఈరోజు నేర్చుకుందాం. పీరియాడిక్ టేబుల్, ఆల్రెడీ ప్రీవియస్ చాప్టర్లో మనము పీరియాడిక్ టేబుల్ గురించి నేర్చుకున్నాం. ఈ పీరియాడిక్ టేబుల్లో దాదాపుగా 118 ఎలిమెంట్స్, దిస్ ఇస్ ద న్యూ పీరియాడిక్ టేబుల్, మోడర్న్ పీరియాడిక్ టేబుల్. ప్రస్తుతము 118 ఎలిమెంట్స్ దాకా కూడా మనం ఐడెంటిఫై చేసినటువంటి పీరియాడిక్ టేబుల్. ఈ పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి ఈ 118 ఎలిమెంట్స్ కూడా స్టెబిలిటీ కోసం ట్రై చేస్తూ ఉంటాయి. ఈ 180 ఎలిమెంట్స్లో ఇక్కడ మనకు ఆల్రెడీ ప్రీవియస్ చాప్టర్లో మనం నేర్చుకున్నాం 18 గ్రూప్స్ ఉంటాయి, 7 పీరియడ్స్ ఉంటాయని పీరియాడిక్ టేబుల్లో నేర్చుకున్నాం. ఈ 18 గ్రూప్స్లో కూడా ఈ లాస్ట్ గ్రూప్ ఏదైతే ఉందో 18th గ్రూప్, దట్ ఇన్ నోబుల్ గ్యాసెస్ అంటాం లేదా ఇనర్ట్ గ్యాసెస్ అంటాం. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్, ఈ 6 కూడా స్టేబుల్డ్ ఎలిమెంట్స్. వాటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ స్టేబుల్గా ఉంటుంది, ఆక్టా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది దానికి. కాబట్టి ఆ 6 కూడా ఇనర్ట్ గ్యాసెస్ 6 కూడా స్టేబుల్గా ఉంటాయి. మిగతా అన్ని ఎలిమెంట్స్ కూడా ఇనర్ట్ గ్యాసెస్ లాగా స్టెబిలిటీ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాయి. స్టెబిలిటీ కోసం ప్రయత్నం చేస్తాయి అంటే అర్థం ఏంటంటే వాటి యొక్క ఆర్బిట్లో కూడా 8, చివరి ఆర్బిట్లో, వ్యాలెన్సీ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉండేలాగా, ఎక్సెప్ట్ హీలియం, మిగతా అన్ని ఇనర్ట్ గ్యాసెస్లో కూడా వాటి యొక్క వ్యాలెన్సీ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి వాటిని ఆక్టా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటాం. అలా ఆక్టా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటే స్టెబిలిటీ వస్తుంది. మిగతా ఏ ఎలిమెంట్స్కి కూడా వ్యాలెన్సీ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉండవు. ఉంటే 1 ఎలక్ట్రాన్, 2 ఎలక్ట్రాన్లు, 3 ఎలక్ట్రాన్లు, 7 ఎలక్ట్రాన్ల వరకు ఉంటాయి. కానీ 8 ఎలక్ట్రాన్స్ మాత్రం ఈ చివరి వాటికి మాత్రమే ఉంటాయి. మిగతావన్నీ కూడా వీటిలాగా చివరి షెల్లో 8 ఎలక్ట్రాన్స్ కోసం ట్రై చేస్తూ ఉంటాయి. ఈ ట్రై చేసేటటువంటి ట్రైలో భాగంగానే, ప్రయత్నంలో భాగంగానే అవి వేరే యాటమ్స్తో, వేరే ఎలిమెంట్స్తో బాండింగ్స్ ఏర్పరచుకుంటాయి. కొన్ని ఎలిమెంట్స్ని తీసుకోవడం, కొన్ని ఎలక్ట్రాన్స్ని తీసుకోవడం కానీ, లేదా అవే ఎలక్ట్రాన్స్ని ఇవ్వడం కానీ, ఇలా తీసుకోవడం ద్వారా, ఇవ్వడం ద్వారా, ఇంకొక రకంగా పంచుకోవడం ద్వారా కూడా, ఈ 3 రకాలుగా కూడా వేరే ఎలిమెంట్స్తో, వేరే యాటమ్స్తో బాండింగ్ ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేస్తాయి టు గెట్ ద స్టెబిలిటీ యాజ్ ఇనర్ట్ గ్యాసెస్. సో దీనికోసం చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగానే మీ అందరికీ తెలుసు డైఅటామిక్ మాలిక్యూల్స్. ఇక్కడ మీరు ద ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ ఇన్ సింగులర్ యాటమ్ ఆర్ గ్రూప్ ఆఫ్ యాటమ్స్. ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ అనేవి సింగిల్గా ఉంటాయి, కొన్ని ఎలిమెంట్స్ అనేవి డైఅటామిక్ మాలిక్యూల్స్ ఉంటాయి, కొన్ని ఎలిమెంట్స్ టెట్రా అటామిక్ మాలిక్యూల్స్ ఉంటాయి, కొన్ని ఎలిమెంట్స్ ఆక్టో అటామిక్ మాలిక్యూల్స్ ఉంటాయి. వీటిలో మనం డైఅటామిక్ మాలిక్యూల్స్ గురించి మనం నేర్చుకున్నాం. ఎగ్జాంపుల్కి వచ్చేటప్పటికి ఆక్సిజన్ కానీ, నైట్రోజన్ కానీ, హైడ్రోజన్ కానీ, క్లోరిన్ కానీ, ఇవన్నీ కూడా ఆక్టో ఎలక్ట్రానిక్ డైఅటామిక్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంటాయి. డైఅటామిక్ మాలిక్యూల్ అంటారు. 2 యాటమ్స్ కలిసి ఎప్పుడు కూడా నేచర్లో ఇవి ఒంటరిగా ఉండవు. ఆక్సిజన్ ఎప్పుడు O లాగా లభించదు, ఎప్పుడు కూడా O2గా ఫామ్ అవుతుంది. ఆక్సిజన్ ఎప్పుడు కూడా మనం ఎప్పుడు చూసినా కూడా ఆక్సిజన్ని మనం ఎప్పుడు కూడా O2 అని రాస్తాం తప్ప సింగిల్గా O అని ఎప్పుడు రాయం. అదేవిధంగా నైట్రోజన్ ఎప్పుడు కూడా N2 అని రాస్తాం, ఎప్పుడు కూడా N అని సింగిల్గా రాయం. సో N2 కానీ, O2 కానీ, లేదా హైడ్రోజన్ కూడా అంతే, Hగా ఎప్పుడు రాయం, H2 అని రాస్తాం ఎప్పుడు కూడా రాసిన. ఇవన్నీ కూడా డైఅటామిక్, 2 యాటమ్స్ కలిసి నేచర్లో లభించేటటువంటి మాలిక్యూల్స్, వీటిని డైఅటామిక్ మాలిక్యూల్స్ అంటారు. ఈ డైఅటామిక్ మాలిక్యూల్స్లో 2 యాటమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూడండి, 2 ఆక్సిజన్ యాటమ్స్, వీటి మధ్య ఏదో ఒక బాండింగ్ ఉంటుంది. ఈ బాండింగ్ వల్ల ఇవి 2 యాటమ్స్ కలిసి డైఅటామిక్ మాలిక్యూల్ లాగా ఏర్పడతాయి ఈ బాండింగ్ వల్ల. అదేవిధంగా ఇక్కడ నైట్రోజన్లో కూడా నైట్రోజన్కి మధ్య 3 బాండ్స్ ఏర్పడతాయి, 3 బాండ్స్ ఏర్పడతాయి, ఒక బాండ్ కాదు. ఆక్సిజన్కి మధ్య 2 బాండ్స్ ఏర్పడతాయి. హైడ్రోజన్కి మధ్య ఒక బాండ్ ఏర్పడుతుంది. ఈ బాండింగ్స్ వల్ల ఈ 2 యాటమ్స్ బాగా ఒకదానితో ఒకటి కలిసి డైఅటామిక్ మాలిక్యూల్ రూపంలో మనకి నేచర్లో లభిస్తూ ఉంటుంది, రైట్. ఈ యాటమ్స్ ఒకదానితో ఒకటి కలవడానికి, ఒక యాటమ్ ఇంకొక యాటమ్తో మిక్స్ అవ్వడానికి, బాండింగ్ ఏర్పరచుకోవడానికి కారణం ఏంటి? దెర్ ఈజ్ అన్ అట్రాక్షన్ బిట్వీన్ ద 2 యాటమ్స్. 2 యాటమ్స్ మధ్య అట్రాక్షన్ ఉంటుంది. ఎందువల్ల వస్తుంది ఆ అట్రాక్షన్?
ఏంటి అని ఒకసారి మనం గమనిద్దాం. ఇక్కడ గమనించినట్లయితే కొన్ని క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్లో ఇచ్చారు చూడండి మీకు. వై సమ్ ఎలిమెంట్స్ ఆర్ కాంపౌండ్స్ రియాక్ట్ విగరస్లీ విత్ ద అదర్ ఆర్ ఇనర్ట్. కొన్ని మనం ఇందాక పీరియాడిక్ టేబుల్లో చూసాం. దీనికి అర్థం ఏంటంటే ఈ పీరియాడిక్ టేబుల్లో కొన్ని ఎలిమెంట్స్ బాగా విగరస్గా ఉంటాయి. ఏ ఎలిమెంట్తో అయినా సరే రియాక్షన్ జరపడానికి, ఫాస్ట్లీ రియాక్షన్ జరపడానికి రెడీగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 17th గ్రూప్ చూడండి, ఫ్లోరిన్ కానీ క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టటిన్, వీటిని హాలోజన్స్ అంటాం. ఈ హాలోజన్స్ కానీ దాని పక్కన ఉన్నటువంటి చాల్కోజన్స్, ఆక్సిజన్, సల్ఫర్, సిలీనియం, ఇవి కానీ, ఈ చాల్కోజన్స్ కానీ హాలోజన్స్ కానీ హైలీ రియాక్టివ్. అదేవిధంగా ఈ ఫస్ట్ గ్రూప్ గమనించారా, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఈ ఫస్ట్ గ్రూప్ కానీ సెకండ్ గ్రూప్ కానీ ఇవి కూడా హైలీ రియాక్టివ్. ఎందుకు రియాక్టివ్గా ఉంటాయి ఇవి రెండు గ్రూప్స్, ఈ చివర ఉన్నటువంటి ఈ రెండు గ్రూప్స్ ఎందుకు రియాక్టివ్గా ఉంటాయి, మధ్యలో ఎందుకు రియాక్టివ్గా ఉండవు అనే దాని గురించి కూడా దానికి సమాధానం కూడా మనము ఇదే లెసన్లో మనం నేర్చుకుందాము. ఎందుకంటే అవి బాండింగ్ ఏర్పరచుకునేటప్పుడు ఇక్కడ మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ గమనించినట్లయితే, హాలోజన్స్ గమనించినట్లయితే వాటికి ఒక్కటే ఒక ఎలక్ట్రాన్ కావాలి టు గెట్ స్టెబిలిటీ యాజ్ ఇనర్ట్ గ్యాసెస్. ఇనర్ట్ గ్యాసెస్ పక్కనే ఉంటాయి కాబట్టి ఒక క్లోరిన్కి ఒకే ఒక ఎలక్ట్రాన్ కావాలి, ఫ్లోరిన్కి కూడా ఒకే ఒక ఎలక్ట్రాన్ కావాలి. అలా ఒక ఎలక్ట్రాన్ కావాలి కాబట్టి అవి హైలీ రియాక్టివ్గా ఉంటాయి. మరి ఈ ఫస్ట్ గ్రూప్లో ఎందుకు రియాక్టివ్గా ఉంటాయంటే ఇక్కడ సోడియం గమనించినట్లయితే సోడియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అటామిక్ నెంబర్ 11, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p6, 3s1 అని ఉంటుంది. దాని దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రాగా ఉంటుంది. వేరే యాటమ్కి ఎలక్ట్రాన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. ఇస్తే ఏమవుతుంది, నియాన్ లాగా స్టెబిలిటీ పొందొచ్చు. కాబట్టి ఎలక్ట్రాన్ని ఇవ్వడానికి, ఒక ఎలక్ట్రాన్ ఇవ్వడానికి, 2 ఎలక్ట్రాన్లు ఇవ్వడానికి ఇవి రెడీగా ఉంటాయి, ఇవి రెండు గ్రూప్స్. ఈ చివర రెండు గ్రూప్స్ 17th గ్రూపు, 16th గ్రూపు ఒక ఎలక్ట్రాన్ని, 17th గ్రూప్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏమో ఒక ఎలక్ట్రాన్లు తీసుకోవడానికి రెడీగా ఉంటాయి. 16th గ్రూప్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏమో 2 ఎలక్ట్రాన్లను తీసుకోవడానికి ఎప్పుడు కూడా రెడీగా ఉంటాయి. కాబట్టి ఇవి ఎలక్ట్రాన్లు, 1 లేదా 2 ఎలక్ట్రాన్లను ఇవ్వడానికి కానీ లేదా తీసుకోవడానికి కానీ ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటాయి, రెడీగా ఉంటాయి. కాబట్టి టు గెట్ ద స్టెబిలిటీ, మేము స్టెబిలిటీ పొందాలి, 1 ఎలక్ట్రానే కదా మాకు అవసరం, 2 ఎలక్ట్రాన్లే కదా మాకు అవసరం, లేదా నా దగ్గర 1 ఎలక్ట్రానే కదా ఎక్స్ట్రాగా ఉంది వేరే వాళ్ళకి ఇద్దాం. ఇలా 1, 2 ఎక్స్ట్రాగా ఉండడం వల్ల లేదా రిక్వైర్డ్ అవ్వడం వల్ల అవి హైలీ రియాక్టివ్, వేరే వాటితో ఎలక్ట్రాన్లను తీసుకొని స్టెబిలిటీ పొందడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాయి. అందువల్ల ఈ 17th గ్రూపు, 16th గ్రూపు, ఈ ఫస్ట్ గ్రూపు, సెకండ్ గ్రూపు ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా హైలీ రియాక్టివ్గా ఉంటాయి. వీటి గురించి ఇంకా నేర్చుకుందాం మనం. ఆ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అనమాట ఇది. నెక్స్ట్ గమనిస్తే చూడండి, వై ఈజ్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ వాటర్ ఈజ్ H2O. వాటర్ యొక్క కెమికల్ ఫార్ములా H2O అని రాస్తాం. ఎందుకని మనము OH2Oగా రాయకుండా HO2 అని రాయకూడదా? ఎందుకు రాయకూడదు HO2 అని? NaCl అని ఎందుకు రాస్తాం? సోడియం క్లోరైడ్ని NaCl2 అని ఎందుకు రాయకూడదు అంటే, ఇక్కడ హైడ్రోజన్ గమనించినట్లయితే హైడ్రోజన్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఆక్సిజన్ గమనించినట్లయితే ఇక్కడ H2O అనేటటువంటి మాలిక్యూల్ 2 హైడ్రోజన్స్, 1 ఆక్సిజన్, ఇలా 3 యాటమ్స్ మధ్య బాండింగ్స్ ఉంటాయి. ఎలా ఉంటాయంటే ఇక్కడ ఆక్సిజన్ గమనించినట్లయితే ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తాను చూడండి. ఆక్సిజన్ యొక్క అటామిక్ నంబరు 8, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే 1s2, 2s2, 2p4గా రాస్తాం. ఈ 2p4ని కూడా మనం విడిగా రాస్తే 2px2, 2py1, 2pz1గా రాస్తాం. ఇక్కడ 2 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఈ 2 ఒంటరి ఎలక్ట్రాన్లు జంటగా అయితే, అంటే ఆక్సిజన్కి ఎన్ని ఎలక్ట్రాన్లు కావాలి? 2 ఎలక్ట్రాన్లు కావాలి ఆక్సిజన్ టు గెట్ స్టెబిలిటీ యాజ్ అ నియాన్ లాగా స్టెబిలిటీ పొందాలి అంటే ఆక్సిజన్కి ఇంకొక 2 ఎలక్ట్రాన్లు అవసరం. ఈ 2 ఎలక్ట్రాన్లు ఎవరిస్తారా అని చూసేటప్పుడు 2 హైడ్రోజన్లు దొరికాయి. ఈ 2 హైడ్రోజన్లు ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఇవ్వడానికి రెడీ. ఇవ్వవు యాక్చువల్లీ, పంచుకుంటాయి. అక్కడ కోవలెంట్ బాండ్ ఏర్పడుతుంది. హైడ్రోజను మరియు ఆక్సిజను హైడ్రోజన్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్లని 2 కూడా పంచుకుంటాయి. ఈ ఆక్సిజన్ దగ్గర ఉన్నటువంటి 2 ఒంటరి ఎలక్ట్రాన్లని 2 హైడ్రోజన్లు పంచుకుంటాయి. 2 హైడ్రోజన్ల దగ్గర ఉన్న ఒంటరి ఎలక్ట్రాన్లని జంటలుగా చేసి ఆ 2 జంటల్ని ఆక్సిజన్లు మరియు హైడ్రోజన్లు 2 కూడా పంచుకుంటాయి. కోవలెంట్ బాండ్ అంటాం, నెక్స్ట్ క్లాస్లో వస్తుంది. మొత్తం మీద ఆక్సిజన్కి 2 ఎలక్ట్రాన్లు కావాలి, 2 హైడ్రోజన్ల దగ్గర 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. కాబట్టి OH2O అని రాస్తాం, అంతేగాని HO2 అని రాయలేము. ఆక్సిజన్కి 2 ఎలక్ట్రాన్లు కావాలి. ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటే కాదు కదా, 2 హైడ్రోజన్లు కావాలి మనకి. ఆక్సిజన్కి 2 హైడ్రోజన్లు కావాలి. అందుకని
వాటర్ యొక్క ఫార్ములా H2Oగా రాస్తాం. అదేవిధంగా NaCl, ఇందాక NaCl రాసాం కదా, సోడియం క్లోరైడ్. ఎందుకు NaCl అని రాసాము? NaCl2 అని రాయొచ్చు కదా. సోడియంకి ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రాగా ఉంది, క్లోరిన్కి ఒక ఎలక్ట్రాన్ నీడెడ్ టు గెట్ స్టెబిలిటీ. సోడియం ఒక ఎలక్ట్రాన్ని లాస్ చేసుకుంటే నియాన్ ఇనర్ట్ గ్యాస్ లాగా స్టెబిలిటీ పొందుతుంది. క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకుంటే ఆర్గాన్ లాగా స్టెబిలిటీ పొందుతుంది, ఇనర్ట్ గ్యాస్ లాగా. అందుకని ఒక్కొక్క ఎలక్ట్రానే కావాలి వీటికి. సోడియం ఏమో ఒక ఎలక్ట్రాన్ లాస్ చేసుకోవాలి, క్లోరిన్ ఏమో ఒక్క ఎలక్ట్రాన్ మాత్రమే గెయిన్ చేసుకోవాలి. కాబట్టి ఒక సోడియం యాటము ఒక క్లోరిన్ యాటము బాండింగ్లో పాల్గొంటాయి, అంతేగాని ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ అవసరం లేదు కదా వాటికి. అందుకని NaCl అని రాసాం, అంతేగాని NaCl2 అని రాయకూడదు. క్లోరిన్లు 2 అవసరం లేదు, ఒక క్లోరిన్కి ఒక ఎలక్ట్రాన్ అవసరం, ఒక సోడియంకి ఒక ఎలక్ట్రాన్ దానికి ఇవ్వటం అవసరం. ఇది అయానిక్ బాండ్ ఏర్పడుతుంది. సోడియం ఇస్తుంది, క్లోరిన్ తీసుకుంటుంది. అలా వాటిని అయానిక్ బాండ్ అంటాం. దాని గురించి కూడా నెక్స్ట్ క్లాసెస్లో ఇన్ డీటెయిల్గా చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకో థర్డ్ క్వశ్చన్ కూడా అడిగారు చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏంటి? వై డూ సమ్ ఎలిమెంట్స్ కంబైన్ విత్ అదర్ డు నాట్? ఎందుకు? చూడండి ఇక్కడ, వై డూ సమ్ ఆటమ్స్ కంబైన్ వైల్ అదర్ డు నాట్. కొన్ని ఆటమ్స్ ఒకదానితో ఒకటి బాగా కంబైన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ ఉంది, క్లోరిన్ చాలా వాటితో కంబైన్ అవుతుంది. కార్బన్ ఉంది, కార్బన్ చాలా ఆటమ్స్తో కంబైన్ అవుతుంది. హైడ్రోజన్ ఉంది, హైడ్రోజన్ కూడా చాలా ఆటమ్స్తో, హైడ్రోజను ఆక్సిజన్ ఇవి రెండు కూడా ఎక్కువ శాతం ఆటమ్స్తో కంబైన్ అవ్వగలిగేటటువంటి కెపాసిటీ కలిగి ఉంటాయి. ఎందుకంటే వాటికి నీడెడ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల స్టెబిలిటీ కోసం అవి ఎక్కువ వాటితో కంబైన్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాయి. కొన్ని ఆటమ్స్కి ఏమో స్టెబిలిటీ అవ్వాల్సినంత అవసరం ఉండకపోవచ్చు అందువల్ల. అదేవిధంగా ఫోర్త్ది గమనించినట్లయితే, ఆర్ ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్ సింపుల్ మేడప్ ఆఫ్ సెపరేట్ ఆటమ్స్ ఇండివిజువల్లీ అరేంజ్డ్. చూడండి ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ కానీ లేదా కాంపౌండ్స్ కానీ, కాంపౌండ్స్కి ఎగ్జాంపుల్ H2O అని కాంపౌండ్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు, H2SO4 తీసుకోవచ్చు, NaCl కాంపౌండ్గా తీసుకోవచ్చు. 2 లేదా అంతకంటే ఎక్కువ ఆటమ్స్ ఒకదానితో ఒకటి కంబైన్ అయ్యేటట్లయితే కాంపౌండ్ అంటాం. ఈ కాంపౌండ్స్ అనేవి సింప్లెస్ట్గా ఏర్పడవచ్చు లేదా ఎక్స్ట్రా ఎక్కువ ఆటమ్స్తో కంబైన్ అయ్యి ఎక్కువ కాంప్లెక్స్ కాంపౌండ్స్ కూడా ఫామ్ అవ్వచ్చు, ఎలా అయినా జరగచ్చు. ఎట్లా ఫామ్ అయినా కూడా NaCl ఒక కాంపౌండ్ ఫామ్ అయింది, అయినా సరే సోడియం అనేది ఒక యాటము, క్లోరిన్ అనేది ఒక యాటమ్. సోడియంకు ఉండే ప్రాపర్టీస్ సోడియంకు ఉంటాయి, క్లోరిన్కు ఉండే ప్రాపర్టీస్ క్లోరిన్కు ఉంటాయి. సోడియం అవసరం ఒక ఎలక్ట్రాన్ని లాస్ చేసుకోవడం, దాని అవసరం అది తీర్చుకుంటుంది. క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ కావాలి, దాని అవసరం అది తీసుకుంటుంది. ఒక కాంపౌండ్ స్టేట్లో కలిసి ఉన్నప్పటికీ కూడా దేని ప్రాపర్టీస్ అవే, దేని అవసరం అదే, అది దాని అర్థం, రైట్? అదేవిధంగా ఫిఫ్త్ చూడండి, ఈజ్ దేర్ ఎనీ అట్రాక్షన్ బిట్వీన్ ద యాటమ్స్? రైట్, యాటమ్స్ ఒకదానితో ఒకటి కంబైన్ అవుతున్నాయి, బాండింగ్ ఏర్పరచుకుంటున్నాయి అంటే ఏవైనా అట్రాక్షన్ ఫోర్సెస్ ఉన్నాయా యాటమ్స్ మధ్య? ఎస్, దెర్ ఈజ్ అన్ అట్రాక్షన్ ఫోర్సెస్. ఎప్పుడైతే దాని గురించి మనం చూద్దాం. ఎస్, you will try to answer these questions in this chapter further classes. NaCl as an example, take an example. సోడియం అనేది ఇక్కడ గమనించినట్లయితే నేను ఇక్కడ రాస్తాను చూడండి. సోడియంకి దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రాగా ఉంటుంది, ఇందాక నేను చెప్పాను కూడా ఆల్రెడీ. సోడియం దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రాగా ఉంటుంది. సోడియం యొక్క అటామిక్ నెంబర్ వచ్చేటప్పటికి సోడియం యొక్క అటామిక్ నెంబర్ 11. దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కూడా రాసాం, 2 8 1గా ఉంటుంది. ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రాగా ఉంటుంది, ఈ ఎలక్ట్రాన్ని లాస్ చేసుకోవాలి. అదేవిధంగా క్లోరిన్కి వచ్చేటప్పటికే అటామిక్ నెంబర్ 17. దీని దగ్గర కూడా 2, 8, 10 అయిపోయాయి, 7. ఒక ఎలక్ట్రాన్ కావాలి దీనికి. సో సోడియం దగ్గర ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ దీనికి ఇస్తుంది, అప్పుడు ఇది స్టెబిలిటీ పొందుతుంది. ఇక్కడ కూడా ఒక ఎలక్ట్రాన్ పోయింది కాబట్టి ఇది కూడా నియాన్ లాగా స్టెబిలిటీ పొందుతుంది. 2 8 అనేది నియాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. 1s2 2s2 2p6. 2, 8 అంటే ఏంటా 2, 8 రాశారనుకోండి. 2, 8 అంటే 1s2 2s2 2p6. ఇది ఫస్ట్ షెల్లో 2, సెకండ్ షెల్లో 8 అని అర్థం. 2, 8 అని రాస్తాయి. ఇక్కడ కూడా ఫస్ట్ షెల్లో 2, సెకండ్ షెల్లో 8, థర్డ్ షెల్లో 7. దీన్ని కూడా రాస్తే 1s2 2s2 2p6 3s2 3p5 వస్తుంది. ఇంకొక ఎలక్ట్రాన్ కావాలి టు గెట్ ద స్టెబిలిటీ. సో థర్డ్ స్టేట్లో ఇంకొక ఎలక్ట్రాన్ ఉన్నట్లయితే స్టెబిలిటీ వస్తుంది.
సోడియం నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటుంది క్లోరిన్. సోడియం ఒక ఎలక్ట్రాన్ని కోల్పోయింది కాబట్టి Na+ అవుతుంది. ఒక ఎలక్ట్రాన్ని లాస్ అయితే పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్గా మారుతుంది. అదే క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ని గెయిన్ చేస్తుంది కాబట్టి Cl- అనే నెగటివ్లీ చార్జ్డ్ అయాన్గా మారుతుంది. ప్లస్ మైనస్ Na+ Cl- రెండు ఆపోజిట్లీ చార్జ్డ్ యాటమ్స్, క్యాటయాన్ అండ్ యానయాన్స్. దెర్ ఇస్ అన్ అట్రాక్షన్ బిట్వీన్ ద ఆపోజిట్ ఫోర్సెస్. సో ఇవి రెండు కలిసి NaCl, రెండింటి మధ్య ఒక బాండ్ ఏర్పడుతుంది. ద కాంపౌండ్ NaCl ఈజ్ ఫార్మ్. దెర్ ఇస్ అన్ అట్రాక్షన్ బిట్వీన్ ద టూ యాటమ్స్, టూ అయాన్స్, వన్ క్యాటయాన్ అండ్ వన్ యానయాన్. సో క్యాటయాన్స్, యానయాన్స్ ఎలా ఫామ్ అవుతాయి ఏంటి అనేది ఫర్దర్ క్లాసెస్లో మనం నేర్చుకుందాం. పాజిటివ్లీ చార్జ్డ్ అండ్ నెగిటివ్లీ చార్జ్డ్ క్యాటయాన్స్ అండ్ యానయాన్స్ మధ్య అట్రాక్షన్ అనేది ఉంటుంది అని చెప్పడానికి దెర్ ఇస్ అన్ అట్రాక్షన్ ఫోర్స్ బిట్వీన్ ద యాటమ్స్, బిట్వీన్ ద అయాన్స్, రైట్. నెక్స్ట్ గమనించినట్లయితే ఇది కూడా దానికి సంబంధించింది. సోడియం దాని దగ్గర 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పాను కదా, ఒక ఎలక్ట్రాన్ని ఇస్తుంది. క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకుంటుంది. దెర్ ఇస్ ఎ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్. దెర్ ఇస్ ఎ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్ బిట్వీన్ ద సోడియం టు క్లోరిన్. ఇలా సోడియంకి క్లోరిన్కి మధ్య, క్లోరిన్కి ఒక ఎలక్ట్రాన్ వస్తే 18 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందుతుంది. సోడియం ఒక ఎలక్ట్రాన్ లాస్ చేసుకుంటే 10 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ Na+ అవుతుంది, Cl- అవుతుంది. ఈ రెండింటి మధ్య అట్రాక్షన్ ఫోర్సెస్ వల్ల మనకి NaCl అనేటటువంటి ఒక కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. సోడియం క్లోరైడ్ అనేది ఇనర్ట్ కాంపౌండ్. పాజిటివ్లీ చార్జ్డ్ సోడియంస్ ఎన్నైతే ఉన్నాయో నెగటివ్లీ చార్జ్డ్ క్లోరిన్స్ కూడా అన్నీ ఉంటాయి. ఇవి రెండు కూడా సమానంగా ఉండడం వల్ల ఇనర్ట్ కాంపౌండ్గా మనం చెప్తాం. సోడియం క్లోరైడ్ అనేది ఒక ఇనర్ట్ కాంపౌండ్. అది పాజిటివ్లీ చార్జ్డ్ కాదు, నెగిటివ్లీ చార్జ్డ్ కాదు. పాజిటివ్లీ చార్జ్డ్ క్లోరిన్స్ ఎన్నైతే ఉన్నాయో, సోడియంస్ ఎన్నైతే ఉన్నాయో నెగిటివ్లీ చార్జ్డ్ క్లోరిన్స్ కూడా అన్నీ ఉంటాయి కాబట్టి ఇది ఇనర్ట్గా చెప్తాం మనం. అదేవిధంగా డెవీస్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ డెవీస్ ఎక్స్పెరిమెంట్ మెయిన్గా దేని గురించి చెప్పారంటే మెటల్స్ అనేవి ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకొని పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్గా ఫామ్ అవుతాయి, బాండ్ ఫామ్ చేసుకోవడానికి రెడీగా ఉంటాయి. దాని గురించి చెప్పడానికి ఈ డెవీస్ ఎక్స్పెరిమెంట్ ఉపయోగపడింది. డెవీస్ ఏం చేశాడంటే కొన్ని మెటల్ ప్లేట్స్ని తీసుకొని బ్యాటరీ తయారు చేశాడు. ఆ మెటల్ ప్లేట్స్ తీసుకోవడం వల్ల ఆ మెటల్స్ని మధ్య కెమికల్ బాండింగ్ ఏర్పడడం వల్ల, కెమికల్ రియాక్షన్స్ ఏర్పడడం వల్ల ఎలక్ట్రాలిసిస్ చేశాడు. కొన్ని మెటల్ ప్లేట్స్ తీసుకొని దాంట్లో ఎలక్ట్రాలిసిస్, కొన్ని లిక్విడ్ పోసి ఎలక్ట్రోలైసిస్ పోసి దాంట్లో మెటల్ ప్లేట్స్ పెట్టి ఒక బ్యాటరీ లాగా తయారు చేశాడు, మనకి యాసిడ్ బ్యాటరీ లాగా. అలా బ్యాటరీ తయారు చేసినప్పుడు ఎలక్ట్రాలసిస్ అనే రియాక్షన్ వల్ల మెటల్స్ అనేవి రియాక్ట్ అయ్యి పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్ని ప్రొడ్యూస్ చేశాయి. ఈ పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ దాంట్లో తీసుకున్నటువంటి లిక్విడ్లో ఉన్న నెగటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ ఇవి రెండు కలిసి కొంత ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం జరిగింది, బ్యాటరీని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఇది దేనికి ఉపయోగపడుతుందంటే మెటల్స్ ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి టు గెట్ ద స్టెబిలిటీ అనే విషయాన్ని దాని గురించి పరిశోధన చేయడానికి డెవీస్ ఎక్స్పెరిమెంట్ మనకి ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు చూడండి. ద మెటల్ పార్ట్ ఆఫ్ ద కాంపౌండ్ మెర్జ్డ్ టువర్డ్స్ ద నెగటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్. పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అన్నీ కూడా నెగటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రోడ్ వైపు, నెగటివ్లీ చార్జ్డ్ నాన్ మెటల్స్ అన్నీ కూడా నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్గా మారుతాయి. క్లోరిన్ అనేది ఒక నాన్ మెటల్, నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్గా మారుతుంది. సోడియం ఈజ్ ఎ మెటల్, పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్గా మారుతుంది. ఈ మెటల్స్ అయినటువంటి పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అన్నీ నెగటివ్ ఎలక్ట్రోడ్ వైపు, అదే నాన్ మెటల్ పార్టికల్స్, నెగటివ్లీ చార్జ్డ్ నాన్ మెటల్ పార్టికల్స్ అన్నీ కూడా పాజిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రోడ్ అంటే ఒక పాజిటివ్ ఒక మైనస్ ప్లస్ చెప్తాం కదా. మనం చిన్న తరగతుల్లో 7th క్లాస్లో నేర్చుకున్నాం. వాటర్ ఎలక్ట్రోలిసిస్లో ఒక ప్లస్ ఒక మైనస్ 2 ఎలక్ట్రోడ్స్ తీసుకున్నాం. అలాగే పాజిటివ్ ఎలక్ట్రోడ్, నెగిటివ్ ఎలక్ట్రోడ్ తీసుకొని ఒక బ్యాటరీ లాంటిది తయారు చేస్తే, బ్యాటరీ కూడా అటువైపు ఇటువైపు ప్లస్ మైనస్ 2 ఉంటాయి. 2 క్లిప్స్ పెడతాం మనకి, అటువైపు ఒక క్లిప్, ఇటువైపు ఒక క్లిప్. ఇటువైపు పాజిటివ్ క్లిప్ పెట్టినప్పుడు పాజిటివ్ ఎలక్ట్రోడ్, అది నెగిటివ్ వైపు క్లిప్ పెడితే నెగిటివ్ ఎలక్ట్రోడ్. 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి ప్రతి బ్యాటరీకి. అటువైపు ఇటువైపు పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి. మీరు ఏ బ్యాటరీకి చూసినా కూడా ప్లస్ మైనస్ రాసి ఉంటాయి, 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. సో పాజిటివ్లీ చార్జ్డ్ మెటల్ పార్టికల్స్ అన్నీ కూడా నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రోడ్ వైపుకి ఆకర్షించబడతాయి. నెగిటివ్లీ చార్జ్డ్ నాన్ మెటల్ పార్టికల్స్ అన్నీ కూడా పాజిటివ్లీ చార్జ్డ్ వైపుకి అట్రాక్షన్ చేయబడతాయి. సో ఇలా పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అండ్ నాన్ మెటల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్. నాన్ మెటాలిక్ పార్టికల్స్ నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్గా మారతాయి రెస్పాన్సిబుల్, పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్గా మెటల్స్ మారతాయి అనేదాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ డెవీస్ ఎక్స్పెరిమెంట్ వల్ల మనకేం తెలిసింది, మెటల్స్ అన్నీ కూడా ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకుని వేరే వాటితో కంబైన్ అయ్యి పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్గా మారుతాయి. ఎక్కువ శాతం నాన్ మెటల్స్
ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకొని నెగిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్గా మారుతాయి. అలా 2 రకాల పార్టికల్స్ ఒకదానితో ఒకటి కంబైన్ అయ్యి బాండ్ ఫామ్ అయ్యి ఒక కాంపౌండ్ని ఫామ్ చేస్తుంది అని చెప్పొచ్చు. రైట్. నోబెల్ గ్యాసెస్ ఆల్రెడీ చెప్పాను నేను. నోబెల్ గ్యాసెస్ అనేవి 18th గ్రూప్లో ఉంటాయి పీరియాడిక్ టేబుల్లో. ఇవి ఇన్నర్ట్ గ్యాసెస్, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్. ఈ 6 కూడా హీలియము, నియాను, ఆర్గాను, క్రిప్టాను, జీనాన్, రేడాన్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా ఇనర్ట్ గ్యాసెస్ లాగా చెప్తాం మనం. వీటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ కూడా ఇక్కడ రాసాం చూడండి. చివరి షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే చివరి షెల్ చూడండి, ప్రతిదీ కూడా హీలియం ఒక్కటి తప్ప మిగతా వాటి అన్నింటి యొక్క చివరి షెల్లో చూడండి, హీలియం ఒక్కటి చివరి షెల్లో 2 ఎలక్ట్రాన్లు ఉంటుంది. నియాన్ చూసినా చివరి షెల్ ఎల్ షెల్ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆర్గాన్ చూసినా కూడా ఆర్గాన్ యొక్క చివరి షెల్ ఎం షెల్, దాంట్లో కూడా 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. క్రిప్టాన్ యొక్క చివరి షెల్ ఎన్ షెల్, దీంట్లో కూడా 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. రేడాన్ యొక్క చివరి షెల్ వచ్చేటప్పటికి KLMNO ఉంటుంది. రేడాన్ RD అనుకుంటాను దాని ఫార్ములా. రేడాన్కి కూడా 2, 8, 18 అలా మొత్తం మీద 32 ఉంటాయి. ఇక్కడ 8 ఉంటాయి. చివరి షెల్లో 8 ఉంటాయి అన్నమాట ఓతో. ఆ విధంగా చివరి షెల్స్లో వ్యాలెన్సీ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆక్టా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంది కాబట్టి వీటన్నింటినీ మనం నోబెల్ గ్యాసెస్గా చెప్తాం. ఈ నోబెల్ గ్యాసెస్లో ఉన్నటువంటి ఈ 8 ఎలక్ట్రాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గాన్ ఉంది. ఆర్గాన్లో ఉన్నటువంటి ఈ 8 ఎలక్ట్రాన్స్ని చూడండి ఎలా రాశారు. ఆర్గాన్లో ఉన్నటువంటి 8 ఎలక్ట్రాన్స్ని చుక్కల రూపంలో రాశారు. లూయిస్ అనేటటువంటి సైంటిస్టు ఇలా చుక్కల రూపంలో రాసేటటువంటి విధానాన్ని కనుక్కోవడం జరిగింది. లూయిస్ డాటెడ్ స్ట్రక్చర్స్ అంటాం. యాటమ్స్ని 8 ఎలక్ట్రాన్స్, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, చివరి షెల్లో ఉన్నటువంటి ఈ 8 ఎలక్ట్రాన్స్, ఇది ఆర్గాన్లో ఉన్నటువంటి 8 ఎలక్ట్రాన్స్ని 4 పెయిర్స్, ఇవి 4 జంటలు, ఇటు ఒక 2 జంట, ఇదొక జంట, ఇటువైపు ఒక జంట, ఇటువైపు ఒక జంట, 4 జంటని 4 వైపు 4 చుక్కల రూపంలో చూపించారు. సో సోడియం గమనించినట్లయితే సోడియం దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రాగా ఉంటుందని చెప్పానే, ఈ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ని ప్లస్ రూపంలో చూపించారు. ఈ విధంగా యాటమ్స్ దగ్గర ఉన్నటువంటి వ్యాలెన్సీ షెల్లో, చివరి షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని డాట్స్ రూపంలో లేదా చుక్కల రూపంలో చూపించేటటువంటి విధానాన్ని లూయిస్ డాటెడ్ స్ట్రక్చర్స్ అని చెప్తాము. వాటి గురించి మనము నెక్స్ట్ క్లాస్లో ఇన్ డీటెయిల్డ్గా చూద్దాం. ఇవి నెక్స్ట్ క్లాస్లో మనము లూయిస్ సింబల్స్ ఆర్ లూయిస్ డాటెడ్ స్ట్రక్చర్స్, లూయిస్ అనేటటువంటి సైంటిస్ట్ చెప్పినటువంటి ఈ డాటెడ్ స్ట్రక్చర్స్ని నెక్స్ట్ సెకండ్ క్లాస్లో ఇన్ డీటెయిల్డ్గా మనం నేర్చుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది. ఆ బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటాయి. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ విలువైనటువంటి సలహాలను, సందేహాలను క్రింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్లాస్లో కలుస్తున్నాం. అప్పటివరకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. వందే మాతరం.